జై శ్రీరామ్. చాలా సంతోషం, అందరికీ కూడా ధన్యవాదములు. ఈరోజు అత్యంత అద్భుతంగా 3 రోజుల పాటు మనం వేల్పూరు గ్రామంలో 45 అడుగుల అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం మహోత్సవం చాలా చక్కగా జరిగి ఈరోజు 3వ రోజు ప్రతిష్ఠా కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈరోజు ఆ స్వామివారు మన వేల్పూరు వాసిగా ఈరోజు ప్రసిద్ధి చెందుతారు. భవిష్యత్తులో ఇది ఒక మంచి క్షేత్రంగా అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నాకు ఆ నమ్మకం అయితే ఉంది. వేల్పూరు ఆంజనేయ స్వామి దగ్గరికి రాబోయే రోజుల్లో భక్తులందరూ కూడా వస్తారు, దూర ప్రాంతాల నుంచి వస్తారు. సో ఆ విధంగా స్వామివారు దేదీవిమానంగా మన ప్రాంతానికే కాకుండా ఇతర ప్రాంతాలకి భక్తకోటి జనాలకి వారి అభయాన్ని అందించి ప్రతి కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండే విధంగా, అందరూ ఆనందంగా ఉండే విధంగా వారు ఆశీస్సులు అందిస్తారు. అటువంటి సంకల్పం ఈరోజు అటువంటి సంకల్పం చేసిన తర్వాత ఈరోజు ప్రతిష్ఠా కార్యక్రమంలో కూడా మనం హోమములు పూర్తి చేసుకుని ఆశీర్వచనాలు ఇచ్చే సమయంలో వరుణ్ దేవుడు కూడా మన అందరినీ కూడా ఆశీస్సులు అందించి శుద్ధి చేశాడు మనల్ని, మన గ్రామాన్ని అంతా కూడా. సో ఆ విధంగా ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. ఈరోజు మీ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసి బాగా చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మన హిందూ ధర్మ పరిరక్షణ సేవా సమితి పెరవలి నాగభూషణ్ గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు, సమరసత ఫౌండేషను, వీరందరూ కూడా కలిసి హనుమాన్ చాలీసా పారాయణాన్ని కూడా 504 మంది చిన్నారులతో భక్తులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనికి మరింత శోభను చేకూర్చారు. ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణంతో మన ప్రాంతం అంతా కూడా ఇంకా భక్తిభావంతో, అలాగే ఈరోజు ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఈ ప్రాంతమంతా పునీతమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సత్యనారాయణ గారు నాకు ఈ విగ్రహం నేను చేయిస్తున్నానని తెలిసి ఆయన ఎక్కడ కనపడినా హనుమాన్ చాలీసా చేయిందామని, పారాయణం చేయిందామని అడిగేవారు, చెప్పేవారు. అంటే నాకు పెద్దగా నేను ఎక్కువ ఇదివరకు ఇటువంటి పారాయణాల్లో ఎప్పుడు నేను పాల్గొలేకపోవడం వల్ల నాకు దాని మీద పూర్తి అవగాహన లేదు అప్పుడు ఆయన చెప్పినప్పుడు. కానీ ఆయన తప్పనిసరిగా చేద్దామండి అని చెప్పాను ఆ రోజు ఆయన చెప్తే. అంటే ఆ దేవుడే పంపి ఇటువంటి కార్యాన్ని చేయను అని నా దగ్గర పంపాడు అనుకుని చేస్తాను తప్పనిసరిగా అని. మొన్న మనం ప్రతిష్ట ముహూర్తం ఖరారైన తర్వాత ఆయనకి నేనే ఫోన్ చేసి, మీరు ఆ రోజు అడిగారు నన్ను 2-3 సార్లు ఇది ఏర్పాటు చేయండి అని అడిగితే దాన్ని వెంటనే ఆయన కూడా స్వీకరించి ఆయన భుజస్కంధాల మీద వేసుకుని నేను చెప్పాను, మీరే మొత్తం దాన్ని ఆర్గనైజ్ చేయాలి, మీ చేతుల మీదే సాగాలన్నాను. ఆ విధంగా వారు నాగభూషణ్ గారు ఇద్దరు కూడా శ్రమ తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చి ఇంత విజయవంతంగా చేయటంలో వారి భాగస్వామ్యాన్ని ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఒక్కసారి చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. అన్ని వేళలా సహకరించి ఈ మంత్రి ఈ సెషన్లోనే మంత్రి పదవి కూడా వచ్చి ఇదే ప్లేస్ లో శతసహస్ర హనుమాన్ చాలీసా పారాయణ వారి చేతుల మీదుగా జరగాలని కోరుకుంటున్నాను. పిల్లలందరికీ ఎమ్మెల్యే గారు పువ్వుల రేకులతోటి, గులాబీ రేకులతోటి సత్కరిస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
జై శ్రీరామ్, జై శ్రీరామ్.